హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. టొట్టడోయ్. బట్టలు మా బాబుకి అనేసి నేను తీసుకున్నటివి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ బట్టలు అయితే మాత్రము. బన్నీళ్ళు ఉంటాయి కదా, బన్నీళ్ళు అయితే తీసుకునేసాను నేను. చూపిస్తాను, ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను నేను వీడియోలో. చూడండి, బనీన్ బాగుంది కదా, మెత్తగా ఉంటుంది. ఇంకొచ్చేది సమ్మర్ సీజన్ కదా, ఎండాకాలం కదా అనేసి అని చెప్పేసి ఈ బట్టలు తీసుకున్నాను నేను. ఒక్కొక్కటిగా చూపించేస్తాను మీకు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ వద్దు కదా అనేసి అని చూపించేస్తాను నేను. ఇది రెండు, ఇది బ్లాక్ నా ఫేవరెట్. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. మళ్ళీ ఒకటి మా బాబుకి అయితే నిద్రపోతున్నాను, మా బాబుకి అయితే వేసి పెట్టేశాను. అది వచ్చి మెంత్ కలర్లో వచ్చింది, అది కూడా బాగానే ఉంది. క్లాత్ అయితే చాలా బాగుంది అనమాట, మెత్తగా ఉందన్నమాట. సమ్మర్ సీజను పిల్లకాయలకి అయితే వేస్తుంటే బాగుంటుంది అని చెప్పేసి దీన్ని తీసుకున్నాను నేను. ఇవి ఎంత అనుకుంటున్నారు, దీని కాస్ట్ ఓన్లీ 100 పడింది. 5 బనియన్లు 100 పడింది అనమాట. మేమైతే మాకు 3 ఇస్తానని చెప్పాడు, 3 ఇస్తానని చెప్పాడు. మా అమ్మ అయితే ఒప్పుకోలేదు, లేదు అవి వాటికి పోయేసి ఏముంది, ఇంకొక 2 ఇవ్వండి మాకు అనేసి అని చెప్పేసి మా అమ్మ అయితే రచ్చ చేసేసింది. అందుకని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చేసారు ఆయన మాత్రము. 5 తీసుకొని వచ్చేసాను. వచ్చింది ఛాన్స్ అనేసి అనుకుని 100 రూపాయలు చేతులు పెట్టేసి గబాని వేసుకొని పరిగెత్తుకొని వచ్చేసాను. మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఇంకా చేసిన షాపింగ్ పెద్ద షాపింగ్ అనుకోబోతారు, లేదు చిన్న షాపింగే. ఇదో ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, ఇది చూడడం అర్థమవుతుంది కదా ఇదేంటి అనేసి అని చెప్పేసి. అస్సలు నాకు ఇవంతా ఏమీ తెలియదు. నాకు నేను వంటలు అప్పుడప్పుడు వంటలు చేస్తాను కదా, ఆ వంటలు మీకు చూపించాలనేసి అనుకుని ఒక ఆరాటం అనమాట నాకు. ఆడేటప్పుడు మసి పేలుకుంటుంది కదా, ఆ మసి గుడ్డ అనేసి అనేది ఈ దబరకు పట్టుకుంటే చేయి కాలుతుంది. అప్పుడు చాలామంది వీడియో తీస్తున్నారు అనేసి అని చెప్పేసి వాళ్ళ వీడియోని చూసి నేను ఈ విధంగా తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 15 రూపీస్ పడింది, 15 రూపాయలు మాత్రమే పడింది. ఇది మాత్రము సూపర్ మార్కెట్కి అయితే నేను వెళ్ళి తీసుకోలేదు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అనుకొని పోయి తీసుకోలేదు. నేను బయట 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ అని వస్తువులు చూసాను అని కాస్ట్ అయితే వేసి పెట్టింటారు. బయట సూపర్ మార్కెట్ పక్కనే ఉంది చిన్న షాపు కాళహస్తిలో, ఆడికైతే వెళ్ళి నేను తీసుకున్నాను నేను. ఇది తర్వాత ఈ గెరిట కూడా నేను తీసుకునేసాను. చాలా ముద్దుగా ఉంది కదా, చాలా బాగుంది కదా. ఇదైతే తీసుకునేసాను. ఇంట్లో పెద్ద గెరిట్లు అయితే ఉన్నాయి, ఇంకా నేను చేసే వంటలకి సెట్ కాదులే అని చెప్పేసి ఇదే చూపులు కూడా బాగుంటుందని చెప్పేసి. కాస్ట్ కూడా మరీ ఎక్కువేం లేదు, 15 రూపీసే పడింది, 15 రూపాయలు పడింది. ఇది కూడా బరువుగానే బాగానే ఉంది. మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్, ఈ ప్లేట్ బాగుంది కదా, చాలా నాకైతే బాగా నచ్చింది. ఆకు మోడల్లో కూడా ఉంది ఈ విధంగా అయితే, గ్రీన్ కలర్లో వచ్చి. ఇంకా ప్లేట్లో ఇంకేమైనా చేస్తాం కదా, చేసి దీంట్లో పెట్టి సర్వ్ చేసి మనం వీడియో తీసి ఆడ పెడితే బాగా చూపులకైతే బాగుంటుంది కదా అని చెప్పేసి దీన్ని తీసుకున్నాను. ఇది కూడా నాకు 15 రూపీసే పడింది, 15 రూపాయలు మాత్రమే పడింది. ఎక్కువ కాస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, 15 రూపాయలు మాత్రమే పడింది. ఇంక ఇది ఉంది కదా, ఇది మనము కేక్, ఇంకా బోండా, బజ్జీ ఇంకేమైనా చేసుకుంటాం కదా మనము. చపాతీకి అయితే అంత మనం గట్టిగా అయితే కలుపుకున్న పిండి, ఇంకేమన్నా మనం వెరైటీ వంటలు చేసుకునేటప్పుడు అలాంటప్పుడు అయితే మనకి ఈజీ అవుతుంది కదా అనేసి అని చెప్పేసి, దీని పేరు కూడా నాకు తెలియదు అనేసి అని చెప్పేసి దీన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇది కూడా నాకు 15 రూపీసే పడింది, 15 రూపీస్ మాత్రమే పడింది. ఆన్లైన్లో షాపింగ్ అయితే చేసే అంత బడ్జెట్ అయితే లేదని చెప్పేసి నేనైతే అది తీసుకున్నాను. చాలా తక్కువ రేటు, క్వాలిటీ కూడా బాగానే ఉంది, గట్టిగానే ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చి ఓవెన్ బదులు మనము స్టాండ్ పెట్టుకుంటాం కదా, ఇంకేమైనా కేక్ చేసేటప్పుడు అలాంటప్పుడు అని చెప్పేసి నేను స్టాండ్ ఎప్పుడు నేను ప్లేటే పెట్టుకుంటున్నాను. ఆ ప్లేట్ బదులు అని చెప్పేసి స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇది నాకు 20 రూపీస్ అయితే పడింది, 20 రూపీస్ పడింది. ఇది మాత్రం స్టాండ్కి అయితే 5 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాను. ఇది మాత్రము ఫ్రెండ్స్, ఇది స్పూన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, బాగుంది. స్పూన్ అయితే మాత్రము చాలా బాగుంది, బరువుగా ఉంది, చూసేదానికి కూడా అట్రాక్షన్ అనిపిస్తుంది. ఇది కూడా 20 రూపీస్ అయితే మాత్రం పడింది. ఇంకా మెజర్మెంట్ మనము కొలత ప్రకారం అయితే అన్నీ వేసుకోవాలి కదా కూరల్లోకి అనేసి అని చెప్పేసి. బుజ్జిగా ఉంది కదా, స్పూన్ కూడా చాలా బాగుంది కదా, ఇది మెరిస్తే ఎంత బాగుంది. అందువల్ల అని చెప్పేసి దీన్ని కూడా వచ్చింది ఛాన్స్, పోయినాం కదా అని చెప్పేసి 20 రూపీస్ పెట్టేసి దీన్ని తీసుకొని వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకేముంది, మా బాబుకైతే ఇంకా స్నానం చేయించేటప్పుడు ఇంకా మనం క్లీన్ చేయాలి కదా, హెయిర్, నోస్ అంతా క్లీన్ చేయాలని చెప్పేసి ఇదైతే బడ్స్ అయితే ఒక ప్యాకెట్ తీసుకునేసాను. ఇదైతే మాత్రం 20 రూపీస్ అయితే పడింది. ఇంకా ఇదండి మల్తాడు తీసుకునేసాను, ఇది వచ్చి 15 రూపీస్ వేసుకున్నారు. అంతే ఫ్రెండ్స్, నా షాపింగ్ 250తో నా షాపింగ్ అయితే అయిపోయింది.
నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఏందక్క పెద్ద షాపింగ్ లాగా షాపింగ్ అని చెప్పేసి చూపించేసావు అనేసి అనుకుంటాను. నాకు ఇదే పెద్ద షాపింగు చాలు, మా మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టుగా మాకు చాలు అనమాట. అంతే ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకుందామనేసి అనుకున్నాను. నా షాపింగ్ నేను పోయింది ఈరోజు, ఎందుకంటే పాపకు బాగాలేదనేసి అని చెప్పేసి, హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. ఇంకెందుకు ఊరికేనేసి అని చెప్పేసి ఇవన్నీ తీసుకొని వచ్చేసాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో కానీ ఒకసారి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.